ఇలా రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక రామాయంపేట బైపాస్ నుండి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్నారు. రామాయంపేట పట్టణానికి చెందిన బాపురెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరడంతో ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచార కార్యక్రమానికి హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, సత్యనారాయణ గుప్తా, రామాయంపేట పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డిలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస రాధా మల్లేష్ గౌడ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, వెలుముల సిద్దిరాములు, రామాయంపేట పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, లక్ష్మపూర్ సర్పంచ్ నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గారిని పరిపాలించి మరి రామాయణపేట పట్టణము అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఇప్పుడు దీన్ని రామాయణపేట పట్టణము మరి బీజేపీ పార్టీ వార్డు సభ్యులందరినీ కూడా మీరు ఘన విజయంతో గెలిపించినట్లయితే నాయకత్వంలో మా రఘునందన్ గారు రామాయణపేట ప్రజలకు మరి అన్ని రకాలుగా అభివృద్ధిని చూపిస్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. 1985లో ఇదే రామాయంపేటలో వాసిరెడ్డి ఎమ్మెల్యేగా నిలబెట్టినప్పుడు అత్యధికమైనటువంటి ఓట్లు ఈ యొక్క రామాయంపేట గ్రామంలో బీజేపీకి వేశారు. సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులో ఇండిపెండెంట్